వెల్కమ్ టు పౌష్యర్ రైల్ వరల్డ్. జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి మోదీ గారు సాయంత్రం 4 గంటలకు సౌత్ కోస్ట్ రైల్వే జోనల్ బిల్డింగ్ శంకుస్థాపనకు వైజాగ్ వస్తున్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది టోటల్ వ్యూ. ఈ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 9 ఫ్లోర్స్, టోటల్ 10 ఫ్లోర్స్ ఉంటాయి. జోనల్ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ వ్యూ. సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో లైన్స్ ఇవి. దీనిలో 4 డివిజన్లు ఉన్నాయి. వాల్తేరు డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్ డివిజన్. వాల్తేరు డివిజన్ ఇక్కడ ఉత్తరాంధ్ర మొత్తం కవర్ చేస్తుంది మరియు ఒరిస్సాలోని కొంత భాగంలో వాల్తేరు డివిజన్ కవర్ చేస్తుంది. ఇది విజయవాడ డివిజన్. డివిజన్స్లోను మరియు ఇన్కంలోను కూడా పెద్ద డివిజన్. ఇది గుంటూరు డివిజన్. రాయలసీమ మరియు కర్ణాటకలో కొన్ని ప్రాంతాలను కలుపుతూ గుంతకల్లు రైల్వే డివిజన్ ఉంది. గుంతకల్లు డివిజన్ మొత్తం సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది. ఇది వరకు వాల్తేరు డివిజన్ని 2గా చేయాలని ఒరిస్సాలో ఉన్న రైల్వే ట్రాక్స్, రైల్వే స్టేషన్స్ని రాయగడ డివిజన్లో కలపాలని అన్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు గారు వాల్తేరు డివిజన్ పూర్తిగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోనే ఉండాలని సెంట్రల్ గవర్నమెంట్ని అడగడం జరిగింది.